హలో ఎవ్రీవన్. ఈరోజు టోటల్గా ఫుల్ బ్లాగ్ తీయపోతున్నా. ఫస్ట్ అయితే మా లవ్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళి అవి ఏం చేస్తున్నాయో చూసేద్దాం. చూడండి మా లవ్ బర్డ్స్ అనమాట. లోపల ఒక కుండలో గ్రీన్ కలర్ బార్డ్ ఉంది, ఇదివరకుది లవ్ బర్డ్. ఒకటైతే చనిపోయిందనమాట, మేల్ బర్డ్. సో ఫీమేల్ బర్డ్ అయితే ఎగ్స్ పెడుతూ ఉంది. ఇంకా ఈ మధ్యలో ఇప్పుడు ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, బయట ఉన్న 2 బర్డ్స్ని అయితే తీసుకొచ్చాము. బాగా అల్లరి చేస్తున్నాయి. ఏంట్రా, ఏం కావాలి? ఆమె తింటారా? హాయ్. చూసారా, లోపల ఒకటి ఉంది, అది ఎగ్స్ని పొదుగుతుంది. అంతకుముందు కూడా 20 ఎగ్స్ దాకా పెట్టింది, కానీ వాటిని అయితే పిల్లలు చేయలేదు. చిన్న కుండ, ఇదివరకు చిన్న కేజ్ పంజరం ఉండేది, ఇది పెద్దది తీసుకున్నాము ఎందుకంటే ఇంకొక 2 బర్డ్స్ యాడ్ అయ్యాయి కదా, సో అందుకనమాట. కొత్తిమీరని తింటూ ఉన్నాయి. అయిపోయింది, మళ్ళీ పెట్టాలి ఇప్పుడు. లోపల కుండలో నుంచి అలానే చూస్తుంది ఒక లవ్ బర్డ్. కొత్తిమీర తీసుకొచ్చి పెడదాం. పుదీనా పెడుతుంటే తీసుకుంటుంది కానీ తినలేకపోతుంది. ఎక్కువైతే కొత్తిమీరే ఇవి ఎక్కువ తింటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఇవి చిరుధాన్యాలు ఉంటాయి కదా, అవి ఒకటి, ఇంకా వాటర్. వీటికి కాల్షియం సప్లిమెంట్ కూడా ఇస్తాము, కెటిల్ ఫిష్ బోన్ అనేసి. సో ప్రస్తుతానికైతే అదొకటి పెట్టాలి. అయిపోయింది, పెట్టింది. చూసారా ఎంత ముద్దుగా తింటున్నాయో. పద్దాక అరుస్తూనే ఉంటాయి. ఆకలి వేస్తే ఇంకా ఎక్కువ అరుస్తాయి అన్నమాట. మొత్తం కొత్తిమీర తోటని చేసేసాయి కేజీని మొత్తాన్ని. ఇంకొక గ్రీన్ బర్డ్, లవ్ బర్డ్ బయటికి రావట్లేదు. అది వస్తే చూపిద్దామని చూస్తున్నాను. ఇందాక వచ్చి తినేసి వెళ్ళింది. ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని వదిలేసి అది బయటికి రాదు. ఇప్పటి వరకు లవ్ బర్డ్స్ ఏం చేస్తాయి, వాటి ఫుడ్ అదంతా చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనమైతే గోంగూర పచ్చడి చేయబోతున్నాము. ఇదిగోండి, కరెంట్ పోయింది. ఇన్వర్టర్ మీద ఉంది చిన్న లైట్, సో లైటింగ్ తక్కువ ఉంటుంది. ఓకేనా? చక్కగా గోంగూర పచ్చడి చేసేద్దాం. చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. పుల్ల గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఎండుమిరపకాయలతో ఎర్ర గోంగూర పచ్చడి అయితే చేసేద్దాం. సో సింపుల్, సో ఈజీ. చూసేయండి, ఈ వ్లాగ్ మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసాము. ఒక స్పూన్ మెంతులు అలా వేస్తున్నా, కొంచెం వేద్దాం. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ అంతా మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర. వీటిని ఇప్పుడు దోరగా వేయించేద్దాము. మంచి స్మెల్ వస్తాయి వేగితే, ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో ఈ రకంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మంచి వాసన వస్తున్నాయి అండ్ వేగినట్లు తెలిసిపోతుంది కదా. 5 minutes కూడా పట్టలేదు టైము, 3-4 minutes అలా. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి చల్లారాక మిక్సీ పడదాం. ఈ మసాలా చల్లారుతూ ఉంటుంది. నేను అత్తమ్మ మా పిల్లల్ని తీసుకురావడం కోసం వచ్చాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయిద్దాము. కొంచెం ఆయిల్ అయితే వేద్దాము మూకుట్లో. ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేస్తున్నా. వెల్లుల్లి రెబ్బలు,
ఇంకా చాలు, చక్కగా వేగిపోయాయి. మరి బ్లాక్ అయితే బాగుండవు కదా, సో ఆపేసాను. ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అంతటిని. ఇవి కాస్త పొడి పడదాం ఫస్ట్ అయితే, ఎందుకు అంటే ఎండుమిర్చి వేస్తే మళ్ళీ నలగవేమో. సో ఫస్ట్ అయితే వీటి వరకు మిక్సీ చేద్దాం. ఇదిగోండి, ఇలా అయితే మిక్సీ చేశాను. ఇక ఎండుమిరపకాయలు అయితే వేసేద్దాం. చక్కగా వేగాయి, కలర్ మంచిగా కనిపిస్తుంది. కాస్త ఉప్పు అయితే వేద్దాము. కొంచెం చింతపండు అయితే వేస్తున్నా. యాక్చువల్లీ పుల్ల గోంగూరే మనం చేసేది, అయినా కానీ కాస్త చింతపండు వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. కాస్త అయితే వేస్తున్నా. సో ఇప్పుడు ఈ మిర్చీస్ అంతటిని మిక్సీ పట్టేద్దాం. కొంచెం అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసి గోంగూర అయితే మగ్గించుకుందాం. కడిగి పెట్టుకున్న గోంగూరని ఈ ఆయిల్లో వేసేద్దాం. మూత పెట్టి మగ్గించుకుందాం. గోంగూర మొత్తం చక్కగా వేసేద్దాం. ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేద్దాం. ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకోవచ్చు. ఇలా అయితే ఉప్పు సరిపోలేదు, సాల్ట్ వేస్తున్నా. గోంగూర కారపొడి చక్కగా కలిసిపోయాయి. దీన్ని ఇప్పుడు పోపేద్దాం. పల్లి ఆయిల్ వేస్తున్నాను, తాలింపుకి ఇది బాగుంటుంది. దీనిలోకి పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు, చిటికెడు పసుపు కూడా వేద్దాం. గోంగూర పచ్చట్లోకి తాలింపు అయితే వేసేద్దాం. చూసారా గోంగూర పచ్చడి ఎంత చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. అట్లా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇది 15 days వరకు నిల్వ ఉంటుంది కాబట్టి దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, వేడివేడి అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇలా అయితే ట్రై చేసి చూడండి ఒకసారి. గోంగూర లవర్స్ కి కంపల్సరీ నచ్చి తీరుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంది. గోంగూర పచ్చడి ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్.